ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు నా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లైట్ మసాలాలతో. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం మార్చాను, మీరు మార్చకండి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం తెల్లవాయలు, 2 ఇంచుల వరకు అల్లం వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. 2 మీడియం సైజు టమాటాలు, కొంచెం కొత్తిమీర, ధనియాలు, పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, 2 ఇలాచీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచండి. వాటర్ మరుగుతున్నప్పుడు పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, నా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరైతే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.